హలో ఫ్రెండ్స్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్న నానుడి మీరు ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ నానుడి ఏ విధంగా వచ్చింది, దీని వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెద్ద తోట. ఆ తోటలో ఎంతో అందమైన పువ్వులు పళ్ళు ఉండేవి. రాజు నిత్యము ఆ తోటకు వెళ్ళి గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఆ తోటలో పళ్ళు మాయమవడం గమనించిన రాజు అసలు ఈ పళ్ళు ఎలా మాయమవుతున్నాయో తెలుసుకునేందుకు కొందరు కాపలాదారుల్ని నియమించాడు. కాపలాదారులు చూస్తుండగానే ఒక పిచ్చుక వచ్చి ఆ పళ్ళన్ని తినడం గమనించారు. వెంటనే ఆ కాపలాదారులు రాజు దగ్గరికి వెళ్ళి అసలు విషయాన్ని తెలియజేశారు. అది తెలుసుకున్న రాజు ఎంతో కోపం తెచ్చుకుని ఆ పిచ్చుకను ఏదైనా చెయ్యాలి అని కాపలాదారులకు సైనికులకు తెలియజేశాడు. చివరగా ఆ చిన్న పిచ్చుక మీద ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలి అనుకున్నాడు ఆ రాజు. బ్రహ్మాస్త్రాన్ని తీసుకుని ఆ పిచ్చుక పైన ప్రయోగించడమూ జరిగింది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత పిచ్చుకతో పాటు తనకి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న పూల తోట కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఇది చూసిన రాజు ఎంతో బాధపడి అతి చిన్న పిచ్చుక మీద ఇంత పెద్ద ప్రయోగం చేయడం ఎంత తప్పిదమో తెలుసుకున్నాడు. పొరపాటును గుర్తించి చిన్న సమస్యలకు అంత భారీ పరిష్కారం అవసరం లేదని గుర్తించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మన జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలని పెద్దగా భావించుకొని పెద్ద పెద్ద పరిష్కారాలు చేయకూడదు. బుద్ధిగా ఆలోచించి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని తెలుసుకోవాలి. ఈ కథను చిన్నపిల్లలకు తెలియజేయడం ద్వారా వారి భవిష్యత్తులో వచ్చే సమస్యలకు ఆవేశపడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మరి మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.